నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీలను అందజేసిన అర్జీదారులు. మదనపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. సారికల్చర్ రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలకువలను ఉపయోగించుకుని ఆర్థికంగా లబ్ధి పొందేందుకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లడం జరుగుతోంది. అసిస్టెంట్ సారికల్చర్ అధికారి రామ్మోహన్ వెల్లడి. నేడు మదనపల్లి నుండి అనంతపురంకు పట్టుగుళ్లు సాగు చేస్తున్న రైతులను అనంతపురంకు తీసుకెళ్లిన సిరికల్చర్ అధికారులు. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ మధుసూదన్, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి పాల్గొన్నారు. నాలుగేళ్ళు నిండి తిరుగుతాకుండా కోర్టు కూడా మారిపోయి సార్ వేరే రైతు కొన్ని నెమ్మది సింహంలో ప్రాజెక్టు 91లో కట్టినాడు. దాని గురించి 18 మంది రైతులు, 18 మంది 22 ఎకరాలు మనీ. సిరికల్చర్ రైతులు నూతన సాంకేతికతను మెలకువలను ఉపయోగించుకుని రైతులు ఆర్థికంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లడం జరుగుతోందని అసిస్టెంట్ సిరికల్చర్ ఆఫీసర్ రామ్మోహన్ తెలిపారు. నేడు మదనపల్లి సిద్దిపేట కార్యాలయం నుండి ఒక ప్రత్యేక వాహనంలో రైతులను విజ్ఞాన యాత్రలో భాగంగా అనంతపురంకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు అధిక లాభాలు గడించవచ్చన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న సాంకేతికతను ఈ ప్రాంత రైతులకు తెలియజేయడానికి విజ్ఞాన యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టు రైతులకి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు, మరియు ఈరోజు 23వ తారీఖు ఈ పట్టు రైతులకి మన ఫీల్డ్ టూర్ విజ్ఞాన యాత్ర పిలుచుకుని పోతున్నాము. దీనికి సంబంధించి 15 మన డివిజన్లో ఉండే 15 మండలాల్లో ఉండే రైతులను 18 మందిని సెలెక్ట్ చేసుకొని పిలుచుకొని పోతున్నాము. చెప్తాను ఇది రాస్తున్నాడు. అక్కడ హిందూపురం పట్టుగుళ్ళ మార్కెట్లు, అక్కడ పట్టుగుళ్ళ మార్కెట్లో లావాదేవీలు సంబంధించి ఈ మార్కెటింగు, పట్టుగుళ్ళ గురించి జరిగే కార్యక్రమాలు, ట్రాన్సాక్షన్ గురించి చెప్పిస్తారు. అక్కడ తర్వాత అక్కడ పట్టు మార్కెట్లో మార్కెట్ ఆఫీసర్ వారు వాళ్ళ మార్కెట్లో జరిగే కార్యక్రమాల నుంచి వాళ్ళు విశదీకరించిస్తారు. తర్వాత లేపాక్షి మండలంలో కొంతమంది కొత్తగా నాటిన రైతులు, అక్కడ వాళ్ళతో ఇంటరాక్షను, మరియు మడకశిరాలో కూడాను, మడకశిర డివిజన్లో గుడిబండ మండలము, ఆ మండలంలో అమరాపురము, అగలి ఆ మండలాల్లో కూడాను రైతులతో అవగాహన కార్యక్రమాలు రైతులకి నేర్పించాలనేసి అక్కడ మల్బరీ వచ్చి
మరియు మలబరీ సాగును గురించి, పట్టుపురుగుల పెంపకం గురించి, పారిశుద్ధ్యాల గురించి ఇవన్నీ కార్యక్రమాలు రైతులతో మన డివిజన్ రైతులకి అవగాహన కల్పించే దిశగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ను మేము ఏర్పాటు చేయడమైంది. తనకు జన్మదిన రాజకీయ జన్మనిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తనను అభిమానించే ప్రతి ఒక్కరికి ఆ జన్మదినం రుణపడి ఉంటానని ఏపీఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయం నందు మహేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జనసేన నాయకులు మైఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. అడ్డం దూరేస్తున్నాయి పడుతుంది. ఫోటో మంచి తీసిన నేను ఈ స్థాయి కానీ ఇవన్నిటికన్నిటికీ కూడా ముఖ్య కారణం మైఫోర్స్ ద్వారా నేను చేసిన సేవా కార్యక్రమాలు. దానివల్లే మైఫోర్స్ మహేష్ అనే ఒక బ్రాండ్ నేమ్ పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఇది చేరిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని మైఫోర్స్ ద్వారా 2013లో మేము మైఫోర్స్ సంస్థ పెట్టి ఆ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, ఫుట్బాల్ టోర్నమెంట్లు కావచ్చు, చదువుకునే విద్యార్థులకి డొనేషన్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కట్టడం కావచ్చు, మైఫోర్స్ ఆధ్వర్యంలో చేయని సేవా కార్యక్రమం లేదు. సో అన్ని సేవా కార్యక్రమాలు చేసాం. త్వరలోనే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ లోపు మన మదనపల్లిలో ఈసారి ఎండ తీవ్రత కూడా చాలా ఉంది, చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రక్తదానాలు కానీ, నేత్రదానాలు కానీ, అవయవదాన కార్యక్రమాలు కానీ మైఫోర్స్లో అనేక కార్యక్రమాలు చేసాం. దాని ఫలితమే ఖచ్చితంగా నాకు ఈ గుర్తింపు కానీ, ఈ అభిమానం కానీ సంపాదించి పెట్టింది. ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు ధర్మం అనేది వదలకుండా నా కష్టం పైన నా కష్టాన్ని నమ్ముకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా ఆ పరమేశ్వరుడి ఇచ్చిన జీవితాన్ని ఖచ్చితంగా మంచి మార్గంలో ధర్మంగా నెరవేరుస్తూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ తలెత్తుకుని మా మహేష్ అన్న అని చెప్పుకునే విధంగా ఖచ్చితంగా మీ అందరి పేరు నిలబెడతానని, మీ అందరి సహాయ సహకారాలు, పెద్దల ఆశీర్వాదాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదాలు నాతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై. ఏపీఐసీ డైరెక్టర్గా అంచెలంచెలుగా ఎదగడం అనేదాన్ని చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది. రెండోది వచ్చి నేను లేచినప్పటి నుంచి నేను పడుకునేంత వరకు, లేదు నేను భూమి మీద ఉన్నంత వరకు నేను ఏమి చేయగలను నా ప్రజలకు అని కానీ, నా వెంట ఉన్న వాళ్ళకని కానీ ఆయన తప్పించేదాన్ని చూసి మేమే చెల్లించిపోతున్నాం. ముఖ్యంగా ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని అని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ఇష్టంగా భావించేటువంటి మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచినటువంటి మన మహేష్ అన్న గారికి మొట్టమొదటిగా మనందరి తరపున, మన అన్నమయ్య జిల్లా తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తన నిజాయితీ తత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళు మహేష్ అన్న గారు ఏం సంకల్పించారో మన రాష్ట్రం కోసం ఏం చేయాలని అవి సాధించే దానికోసం ప్రకృతి, ఆ దైవం అనేది సహకారం ఇస్తూనే ఉంటుంది. ఆయన ఏం సంకల్పం చేశారో బతుకునేంతవరకు ఆ సంకల్పాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని దయతో ప్రతి ఒక్కటి అన్నీ నెరవేరాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మదనపల్లి ముద్దుబిండ అయినటువంటి మా అన్న మైఫోర్స్ మహేష్ అన్న గారి జన్మదినం మాకి
ఇప్పటి నుంచో అన్న బర్త్డే అంటే ఒక మంచి ఉత్సాహం, ప్రోత్సాహం. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాం. బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ ఎంతో సేవలు మాకు నేర్పించినారు దగ్గరుండి. ఆయన స్ఫూర్తిలో మేము నడుస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి ఎప్పుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అండగా ఉండాలని, నిండు నూరేళ్ళు సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు, అలాగే వివాహ శుభాకాంక్షలు అన్న ఇద్దరికి. మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లపై పర్యవేక్షణ లోపించిందని బహుజన యువసేన నాయకులు అధ్యక్షులు పునీత్ విమర్శించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఆర్వో ప్లాంట్లను తనిఖీ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల అపరిశుభ్రమైన నీటిని మినరల్ వాటర్ పేరుతో విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ నీటిని తాగడం వలన అనేక రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి ఒక్క ఆర్వో నీటి శుద్ధి కేంద్రాన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలో ప్రజల ఆరోగ్యానికి ముడిపడిన ఆర్వో ప్లాంట్ల తనిఖీ విషయంలో అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల మరియు వెంటనే ఆర్వో ప్లాంట్లను తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. ఆర్వో ప్లాంట్లు అంటే ప్రజలు వారికి పరిశుభ్రమైన నీరు దొరుకుతుందని చెప్పి, క్యాన్ వాటర్ దొరుకుతాయని చెప్పి ఆర్వో ప్లాంట్స్లో పోయి 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి క్యాన్ వాటర్ పట్టుకొని ఇంటికి పోయి వాటిని వాడుతూ తాగడం అలాంటివి చేస్తున్నారు. మనం గమనిస్తే ప్రజలు అంత పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న ఆర్వో ప్లాంట్లలో, ప్రజలు ఆరోగ్యం ముడిపడిన ఆర్వో ప్లాంట్లలో ఎంతమంది నిర్వాహకులు రోజు వాటిని క్లీన్ చేస్తున్నారు, ఎన్ని రోజులకు వాటిని శుభ్రం చేస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి ఫిల్టర్లు మారుస్తున్నారు, TDC లెవెల్స్ కరెక్ట్గా ఉండాల్సిన TDC లెవెల్స్ వాడుతున్నారా లేదా అని చెప్పి ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించాల్సింది పోయి ఇంతవరకు మదనపల్లి పట్టణంలో ఉన్న ఒక్క ఆర్వో ప్లాంట్లో కూడా సంబంధిత అధికారులు ఇన్స్పెక్షన్ చేసి తనిఖీ చేసి వాటి మీద చర్యలు తీసుకునేది లేదు. ఇది తెలియక, జనాలు తెలియక, ప్యూరిఫై అవుతున్నాయో తెలియదు, ప్యూరిఫై వాటర్ తాగుతున్నామో ఏమో తెలియక జనాలు ఆర్వో ప్లాంట్లు నమ్మి అక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొని పోయి వాడుతున్నారు. ఇక్కడ నాణ్యత లేకపోవడంతో, శుభ్రత లేకపోవడంతో, ఫిల్టర్లు మార్చలేకపోవడంతో, TDC లెవెల్స్ కరెక్ట్గా లేకపోవడంతో ఆ వాటర్ తీసుకోవడం వల్ల ప్రజలు చాలామంది అనారోగ్య బారిన పడుతున్నారు. దీని గురించి ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు. ఇది చూసే జనాలకు కానీ అధికారులకు కానీ చాలా చిన్న సమస్యగా కనపడవచ్చు. కానీ మనం తాగే నీరులో కలుషితమైతే ఎక్కువ శాతం మనం అనారోగ్య పాలవుతాము. కాబట్టి అంత ప్రమాదకరంగా ప్రజలు అనారోగ్యం బారి పడే సూచన ఉండడం మేరకు ఏవైతే ఆర్వో ప్లాంట్లు ఉన్నాయో ఇప్పటికైనా అధికారులు వెంటనే ఎన్ని ఆర్వో ప్లాంట్లు ఉన్నాయో, ఎన్ని ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి పరిశుభ్రత ఎన్ని రోజులకి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఎన్ని రోజులకి ఫిల్టర్లు వాడుతున్నారు, TDC లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, TDC లెవెల్స్ ఎంత ఉండాలని చార్ట్ బయట ఉందా లేదా అని చెప్పి ప్రజలకు మంచి నీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తిరుపతి జనసేన మహిళా నాయకురాలు సుభాష్నిపై పోలీసులు కేసు నమోదు చేయాలని వైసీపీ పార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ నాయకులు తమ నాయకుడి సతీమణిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి సంస్కారం అనేది నేర్పించలేదని మేము భావిస్తున్నాము. వారు ఒక ఎక్స్ సీఎం గారి వైఫ్ను వారు మాట్లాడినటువంటి మాటలైతే ఏముంది, పదజాలం అయితే ఏంటి, అసలు వారి యొక్క సంస్కారానికి తార్కాణం అని నేను భావిస్తున్నాను. జనసేన మహిళలందరూ కూడా చాలా సంస్కారవంతులు అని మేము ఇంతవరకు భావించాం. కానీ ఈ తత్క్షణం ఎప్పుడైతే శ్రీ భారతిరెడ్డి గారి గురించి వారు అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ క్షణం నుంచి మేము సంస్కారహీనులుగా మేము ఇవాళ వారిని మేము చెప్తున్నాం. మేము ఏ రోజు వైఎస్ఆర్సీపీ మహిళలు ఈ విధమైనటువంటి పదజాలని మేము వాడలేదు. మిమ్మల్ని, మీ నాయకులను, మీ చరిత్రలు తీసుకుంటే చాలా ఉన్నాయి. ఏ రోజు మీ చరిత్రల గురించి మేము మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు
నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. మీ స్థాయి ఎంత, మీరు మాట్లాడడంలో మాటలు ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్ మైక్ ముందర ఉంటే ఎలా పడితే అలా మాట్లాడతారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆమె స్థాయి ఏంటి అని ఒకసారి గుర్తించుకోండి. మీరు మాట్లాడే స్థాయి కాదు ఆమెది. మా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మిసెస్ గురించి మీరు ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు? మీకు ఏం హక్కు ఉందని మీరు మాట్లాడుతున్నారు? ఒక ఆడవాళ్లకు పవన్ కళ్యాణ్ గారు మీ సంస్కారం నేర్పించింది ఇదేనా? ఆడవాళ్ళని గౌరవించే పద్ధతి మీకు తెలియదా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి పట్టణ సమీపంలోని ఈశ్వరమ్మ కాలనీ నందు డ్రైన్లు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు వాపోయారు. నేడు మదనపల్లి కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈశ్వరమ్మ కాలనీ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు సల్మా. నేను ఈశ్వరమ్మ కాలనీ, మదనపల్లి ఈశ్వరమ్మ కాలనీ నుంచి వచ్చినాము. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మాకు రోజు వచ్చి కాలువలు లేవు. అందుకని అన్ని చోట్ల తిరిగినాము. ఎమ్మెల్యే దగ్గర పోయినాము, మళ్ళీ వచ్చి పంచాయతీన పోయి చెప్పినాము. ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకు డ్రైనేజెస్ శాంక్షన్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఈసారి కలెక్టర్ దగ్గరికి వచ్చి మా అర్జీ ఇద్దామని అందరం కలిసి వచ్చినాము. డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల అందరికీ, చిన్నపిల్లలందరూ రోజు జ్వరాలుతో బాధపడుతూ ఉన్నారు. రోజు మేము హాస్పిటల్కి పోయే పరిస్థితి వస్తూ ఉంది. మా అర్జీని దయచేసి కలెక్టర్ ఆఫీసరు మంజూరు చేసి మాకు డ్రైనేజ్ కాలువలు శాంక్షన్ చేయాలని చెప్పి అందరం కలిసి వచ్చినాము. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాము, ఆడపోయినాము, శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ శాంక్షన్ చేయట్లేదు. దయచేసి ఈసారైనా మాకు డ్రైనేజ్ కాలువలు శాంక్షన్ చేసి మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావాలని, కలెక్టర్ సార్ వచ్చి ఒకసారి చూసి మాకు కాలువలు శాంక్షన్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. రోడ్డు మొత్తం డ్రైనేజ్ నీళ్ళు మొత్తం వచ్చి రోడ్ల పైన వచ్చేస్తా ఉన్నాయి. నడిచే కూడా కష్టం అవుతా ఉంది. అందుకని మీరు ఒకసారి మా విన్నపాన్ని అంగీకరించి. బేకరీ వీధి, ఈశ్వరమ్మ కాలనీ. నీళ్ళంతా గుంతలు పెట్టుకున్నాం. నీళ్ళంతా రోడ్డు పైన వచ్చేసినాయి. ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోయినాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. జ్వరాలు వస్తున్నాయి. హాస్పిటల్కి పోతున్నాము రోజు. మాకు అక్కడంతా ఇండ్లంతా అయిపోయింది. మా రోడ్డు, మా ఇంటికల్లా ఎక్కువ ఎవరు కానీ పట్టించుకోలేదు. మా ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. రాండి, నీళ్ళంతా ఎత్తిపోసి పోసుకుంటున్నాం మేము రోజు. అక్కడంతా ఇండ్లంతా అయిపోయింది. మీరు ఎవరు అక్కడ వచ్చి పట్టించుకోలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కలెక్టర్ గారికి విజ్ఞప్తి మాది ఏమనగా, సార్ మాది కొత్తపల్లి పంచాయతీ,
బేకరీ వీధికి చెందిన ఈ ఆడవాళ్ళంతా వచ్చినారు సార్. ఫస్ట్ పాయింట్ ఏమంటే అక్కడ ఉండే 4 స్ట్రీట్లకు 3 స్ట్రీట్లకు కాలువలు వేసేసారు. 4వ స్ట్రీట్ మన స్ట్రీట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రతిరోజు అదే రోడ్డు మీద అదే గబ్బు నీళ్ళతో తిరుగుతున్నాము. పిల్లోళ్ళకైతే ప్రతిరోజు హాస్పిటల్ తిరుగుతాము. దోమల దడ, పెద్దోళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే బయటకు రాలేకపోతున్నారు సార్. ఒక అడుగు కూడా బయటకు పెట్టలేదు. ఈ పరిస్థితిని మా విజ్ఞాపనంగా మేము అర్జీల ద్వారా అన్నీ పెట్టినాము సార్. ఇంకో విషయం ఏమంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ అర్జీలు అప్లై చేశాను సార్. ఎమ్మెల్యే దగ్గర పోయినాము సార్. మళ్ళీ జెడ్పీటీసీ దగ్గర పోయినాము, సెక్రటరీ దగ్గర పోయినాము సార్. అన్ని ప్రయత్నాలు మనకు సౌకర్యం కాకపోతే సార్ లాస్ట్కి మీ దగ్గరికి వచ్చినాం సార్. ఏదో మనకు ఒక సజెషన్ దొరుకుతుంది అని చెప్పి. చూడండి సార్, ఇది మా విజ్ఞప్తి సార్. చూడండి సార్ మా పరిస్థితి ఎలా ఉందో. రోజుకి మరీ దారుణం అయిపోతాను సార్. నమాజ్కి పోవాలన్నా ఇబ్బంది, దేవాలయాలకు పోయినా ఇబ్బంది, ప్రతి ఒక్క దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా మీద మీరు శ్రద్ధ పెట్టి సార్ మా విజ్ఞాపానికి ఏదో ప్రయత్నించండి సార్. సెమిస్టర్ ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని పరీక్షలకు హాజరు కాకుండా అడ్డుకున్న కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ తంబలపల్లి నియోజకవర్గం అంగల్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ కళాశాల నందు CME 2వ సెమిస్టర్ చదువుతున్న నిరంజన్ ను కళాశాల యాజమాన్యం సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని, నేడు జరిగిన పరీక్షకు అనుమతించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు విద్యార్థికి న్యాయం చేస్తూ విద్యార్థిని వేధించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బి నిరంజన్. నేను గోల్డెన్ వ్యాలీ కాలేజీలో చదువుతున్నా. సెకండ్ ఇయర్ CME. నేను హాస్టల్లో. అదే మండే ఎగ్జామ్స్ ఉన్నాయి. మండే ఎగ్జామ్స్ వల్ల నేను ఫీజు కట్టలేదని మాకు సప్లీ రెగ్యులర్ రాయనీలే. మళ్ళీ ఫీజు కడితేనే ఎగ్జామ్స్కి అలో చేస్తామన్నారు. అదే ఫీజు సాటర్డే మాకు బ్యాంక్ ద్వారా పడింది. సాటర్డే మండే అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కడతా అన్నా వినలేదు. మేము అదే ప్రిన్సిపల్ దగ్గర పోయి అడిగితే నువ్వు ఎవరికైనా కంప్లైంట్ చేసుకో, నేను ఇన్వైట్ చేయను ఎగ్జామ్స్కి అని చెప్పినారు. నేను ఎగ్జామ్ హాల్కి పోయింటే ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్ డీలే. నాకు 1 ఇయర్ వేస్ట్ అయింది. అందుకు నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినా. నాకు న్యాయం జరగాలని కోరుతాను. ఈరోజు గోల్డెన్ వ్యాలీ కళాశాలలో CSE సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి నిరంజన్ హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నాడు. ఇతని నెగిటివ్ వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉండి ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నాడు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ప్రతి ఇయర్ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమపరిచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ని కళాశాలల్లో కట్టమని చెప్పి ప్రభుత్వమే నిబంధనలు రిలీజ్ చేసింది. ఆ రకంగానే ప్రతి ఒక్క కాలేజీ కూడా ఇదే తరహాలో చేస్తూ ఉన్నారు. అయితే ఆ క్రమంలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మొన్నటి రోజున శనివారం సాయంత్రం అక్కడ రిలీజ్ అవ్వడము, శనివారం సాయంత్రం బ్రాంచ్లో ఓపెన్లో లేకపోవడము, అదేవిధంగా ఆదివారం రావడంతో బ్యాంకు బ్రాంచ్లన్నీ కూడా క్లోజ్లో ఉండడం జరిగింది. ఇతను ఇంటికి పోలేని పరిస్థితి. ఈ రోజు నుంచే పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో డబ్బులు పడినా పడకపోయినా మీ చేతి నుంచి కట్టాలని చెప్పని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేసి ఈరోజు అనుమతించకుండా చేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రిన్సిపాల్ గారు చాలా దుర్భాషలు ఆడుతూ కనీసం చైర్మన్ గారు పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. మీ కలెక్టర్ గారి దగ్గరికి కాదు కదా, ఇంకెక్కడికైనా పోయి కంప్లైంట్ చేసుకోండి. నా తరహాలో నేను ఎట్లా పనిచేస్తాను, నా యాటిట్యూడ్ ఇంతే. నేను కళాశాల యాజమాన్యానికి డబ్బులు కడితే తప్ప నేను హాల్ టికెట్లే ఉన్నటువంటి పద్ధతుల్లో ప్రిన్సిపల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చైర్మన్ గారు అయితే ఈ మధ్య కాలంలోనే ఒక రాజకీయ పార్టీలోకి చేరడం జరిగింది. ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని బలవంతంగా బీజేపీ మీటింగులకు, RSS మీటింగులకు నిన్నటి రోజున బీగొత్తుకోటకు కూడా పిలుచుకొని మీటింగ్ చేసుకోవడానికైతే వీళ్ళకైతే బాగా వెసులుబాటు ఉంటుంది. కానీ విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాలల్లో వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా చైర్మన్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. దీని తక్షణమే జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెంటనే పట్టించుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని కలుగజేసుకొని కూడా ఈ నిరంజన్ విద్యార్థిని పరీక్షా కేంద్రాలకి అనుమతించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ AISFగా విన్నవిస్తూ ఉన్నాం. అలా లేని పక్షంలో కూడా కాలేజ్ దగ్గర కానీ లేదంటే కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పిన ఈ సందర్భంగా
మదనపల్లి పట్టణంలోని అంజనా స్కానింగ్ సెంటర్ నందు సభ్యత్వం కార్డు తీసుకున్న వారికి పలు ప్రయోజనాలున్నాయని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. నేడు స్కానింగ్ కేంద్ర నిర్వాహకులు సభ్యత్వపు కార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి చుట్టుపక్కల హెల్త్ చెకప్ పై అవగాహన కోసం 45% రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్డు పొందిన వారికి స్కానింగ్ పై 15% సబ్సిడీతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందన్నారు. 3 సంవత్సరాల పాటు ఈ యొక్క కార్డు వ్యాలిడిటీ ఉంటుందన్నారు. మదనపల్లి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నాస్టిక్స్ తరఫున మెంబర్షిప్ కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీద అవగాహన కల్పించడం, వాటిని ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ముఖ్య ఉద్దేశం. సో ఈ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మీద అడిషనల్ డిస్కౌంట్స్ అప్ టు 25% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ ఉన్న వాటి మీద అప్ టు 10% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ మెంబర్షిప్ కార్డు తీసుకున్న పర్సన్కి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వర్తిస్తుంది. వాళ్ళందరినీ కూడా ఈ మెంబర్షిప్లో కవరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 3 years వ్యాలిడ్ ఉంటుందండి ఈ మెంబర్షిప్ కార్డు. సో ఈ 3 yearsలో ఎన్నిసార్లన్నా ఎన్ని హెల్త్ చెకప్ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఏదైనా రెగ్యులర్ బ్లడ్ చెకప్స్ చేసుకోవడానికి కానీ, ప్రతి ఒక్క దానికి కూడా ఈ మెంబర్షిప్ కార్డ్ అనేది వినియోగించుకోవచ్చు. ఈ మెంబర్షిప్ కార్డ్ తీసుకొచ్చారంటే వాటి మీద అడిషనల్ డిస్కౌంట్స్ అనేది మా దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మదనపల్లిలో ప్రజలు, మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అభ్యర్థన చేస్తున్నాం. ఫ్యాటీ లివర్స్ ఇప్పుడున్న కాలంలో ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఫ్యాటీ లివర్, స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో ఫైబ్రో స్కాన్ కూడా మన దగ్గర ఉంది. సో ఫైబ్రో స్కాన్ ద్వారా కూడా మన పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ లివర్ ఇట్లాంటివి కూడా తెలుసుకోవచ్చు. సో దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఫైబ్రో స్కాన్ మన దగ్గర చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోస్ మహేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలో చిత్తూరు బస్టాండ్ నందు ఆయన జన్మదినం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు మైఫోస్ మహేష్ అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. మైఫోస్ మహేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, మరిన్ని పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాబు తీసుకోవడం ఇట్లా వచ్చాయి. ఈ పక్క రారా, ఈ పక్క
తమ ఇళ్లకు దారి సౌకర్యం లేకుండా కొందరు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని ఆ గోడను తొలగించి తమకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కొత్తకోట వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు తమ పరిష్కారాలను ఇచ్చాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ తమ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా అద్దెదారులు తమ ఇళ్లకు రాకపోకలు సాగిస్తున్నామన్నారు. ఇటీవల కొందరు ఆ స్థలం తమదంటూ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కలెక్టర్ స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హలో నమస్తే సార్. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చింతమాకలపల్లి గ్రామ పంచాయతీ ఎలగలపల్లి గ్రామ నివాసులమైన మేమందరము మాకందరికీ ప్రాబ్లం ఏమిటంటే దారి సమస్య. గత 4 తరాలుగా మా పెద్దలు మా తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నాం, మేము ఇక్కడే నివసిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మహమ్మద్ గౌస్ అనే మదనపల్లికి చెందిన వ్యక్తి ఇంటి ముందర రోడ్డు పూర్తిగా బ్లాక్ చేసేసినారు. కారణం ఏమని అడిగితే ఇది మా సొంత భూమి, దీనికి సంబంధించిన దారి లేదని చెప్తున్నారు. మేము మా పూర్వీకులు మేము ఇక్కడే నివసిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు బ్లాక్ చేయడం వల్ల పూర్తిగా స్కూల్ పిల్లలు స్కూల్కి పోలేకపోవడం, మేమందరం కూలి చేసుకునే వాళ్ళము. రోజు మదనపల్లికి వచ్చి నెక్స్ట్ పాలు కొలిసే వాళ్ళు ఉన్నారు, కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది. మీరు దయచేసి అక్కడున్న భూమి ఏదైతే ఉందో భూమిని సర్వే చేయించి మాకు రోడ్డుకి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తీర్చవలసినదిగా కోరుచున్నాను. 91లో డబ్బులు ప్రాజెక్టు కట్టిండేది ఆయన రామచంద్రారెడ్డి కట్టిండేది. ఆయన ఏమో మీకేమో గొప్పగా ఏమో చేస్తామని చెప్పి రైతుల దగ్గర అంతా సంతకం పెట్టుకొని ప్రాజెక్టు కట్టినాడు. మాకు రైతులకి ఏమీ సహాయం చేయలేదు, ఇంతవరకు సాయం చేయలేదు. ఎప్పుడు అడిగినా ఇద్దో చేస్తాం అద్దో చేస్తామని ఏం సాయం చేయలేదు మాకు. ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఇరిగేషన్ ఆఫీస్కు తిరిగి మాకు ఇంతవరకు మాకు ఎవరూ సాయం చేయలేదు. ఇప్పటికైనా మా దయ ఉంచి ఈ పేద రైతులను కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మాకు కాపాడండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీలను అందజేసిన అర్జీదారులు. మదనపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. సారికల్చర్ రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెలకువలను ఉపయోగించుకుని ఆర్థికంగా లబ్ధి పొందేందుకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లడం జరుగుతోంది. అసిస్టెంట్ సారికల్చర్ అధికారి రామ్మోహన్ వెల్లడి. నేడు మదనపల్లి నుండి అనంతపురంకు పట్టుగుళ్లు సాగు చేస్తున్న రైతులను అనంతపురంకు తీసుకెళ్లిన సిరికల్చర్ అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.